వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా తెలంగాణకు సంబంధించి రెండు జాతీయ పార్టీల నుంచి అందరూ కూడా వచ్చి తెలంగాణలో పర్యటనలు కావచ్చు, లేకపోతే ప్రచారకాలు కావచ్చు, లేకపోతే సభలు సన్నాహకాలు కూడా చేస్తున్నారు. తెలంగాణ టార్గెట్గా రాజకీయాలు అయితే గట్టిగానే జరుగుతున్నాయి. తెలంగాణలో వీలైనన్ని సీట్లు సాధించాలని బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఇదే నేపథ్యంలో నేను రాహుల్ గాంధీ సభలకు సంబంధించి కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించి, రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి ఆయన మళ్ళీ కూడా కామెంట్స్ చేశారు. మరోవైపు ఈరోజు మోదీ సభ కూడా ఉండబోతోంది. రేపు మళ్ళీ రాహుల్ సభలు ఉండబోతున్నాయి. రేపు ప్రియాంక గాంధీ రాబోతున్నారు. అంటే కేంద్రంలో ఎవరైతే అటు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి పెద్దలు ఉన్నారో వాళ్ళంతా కూడా తెలంగాణ టార్గెట్గా రాజకీయాలు అయితే పూర్తి స్థాయిలో చేస్తున్నారని చెప్పుకోవాలి. ఇక అమిత్ షా కూడా ఆయన పర్యటనలో భాగంగా ఖచ్చితంగా 10కి పైగా సీట్లు తెలంగాణలో సాధించబోతున్నామని చాలా క్లియర్గా చెప్పారు. అసలు ఏం జరుగుతోంది తెలంగాణ వ్యాప్తంగా రాజకీయంగా అనే అంశానికి సంబంధించి మరిన్ని అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొలి గారు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్. తెలంగాణకు సంబంధించి అయితే నాకు తెలిసి కేంద్రంలోని పెద్దలందరూ ఇప్పుడు తెలంగాణ చుట్టూ ఉన్నారేమో. తెలంగాణ చుట్టూ ఉండటమే కాదు, తెలంగాణలో మొదలైనటువంటి ఏదైతే రిజర్వేషన్ల రగడ, రిజర్వేషన్లు రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని నాశనం చేస్తున్నారు అనేటటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్ని ఊపేస్తోంది. ఒక పక్కనేమో దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి, దాన్ని తమ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రయత్నిస్తుంటే, మరో పక్క దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ఎన్డీఏ కూటమి బీజేపీ ముఖ్యంగా ప్రయత్నిస్తుంది. అంటే అబ్బాయి మాకు సంబంధం లేదు, మాకు ఆ ఉద్దేశం లేదు అని చెప్పేటటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటటువంటి ఎక్స్ప్లెనేటరీ మోడ్లోకి బీజేపీ వెళ్ళిపోయింది. దానికి పునాది తెలంగాణలోనే పడింది. తెలంగాణలో మొదలైనటువంటి రాజకీయ చర్చ దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి చోట, ఎక్కడ ఏ నియోజకవర్గంలో సభ జరిగినా, ఏ బహిరంగ సభ జరిగినా, ఎక్కడ మీడియా సమావేశం జరిగినా బీజేపీ నాయకులు ఈ రకమైనటువంటి డిఫెన్సివ్ మోడ్లో ఉన్నారు. మాకు సంబంధం లేదు, మేము నిజంగా రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉన్నామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ చర్చ మొదలైంది మాత్రం తెలంగాణ నుంచే. ఆ చర్చ తెలంగాణ నుంచి మొదలయ్యి ఇప్పుడు మరి తెలంగాణకు వచ్చినటువంటి ప్రతి నాయకుడు అదే మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అమిత్ షా అదే మాట్లాడుతున్నారు, మోడీ అదే మాట్లాడుతున్నారు, నడ్డా అదే మాట్లాడుతున్నారు, రాహుల్ గాంధీ అదే మాట్లాడుతున్నారు, ప్రియాంక కూడా అదే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఖర్గే కూడా వస్తున్నారు. ఖర్గే కూడా ఈరోజు ఖర్గే విలేకరుల సమావేశం ఉంది సాయంత్రం, దాంట్లో కూడా ఖర్గే అదే మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం జాతీయ రాజకీయాలు మొత్తం మీరు అన్నట్టుగా జాతీయ నాయకులు ఇక్కడికి రావటమేమో కానీ జాతీయ రాజకీయాలు మొత్తాన్ని మాత్రం ఈ అంశమే తెలంగాణలో లేవనెత్తినటువంటి అంశమే ప్రభావితం చేస్తుందని ఖచ్చితంగా చెప్పక తప్పదు. అయితే ఈ మొత్తం చర్చలో రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి అంశాలు, కాంగ్రెస్ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి భరోసా ఇచ్చే ప్రయత్నం రాహుల్ గాంధీ కూడా చేశారు. మొదట మేము రుణమాఫీ చేస్తాం, రుణమాఫీ అయిపోయిన తర్వాత, రుణమాఫీ అయిపోయిన వెంటనే మేము దానికి సంబంధించినటువంటి అంటే 30 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి తీసుకుంటామని చెప్పి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం రాహుల్ గాంధీ కూడా చేశారు. ఇంకా మోడీ సభ ఈరోజు సాయంత్రం ఉంది. మోడీ సభలో ఎల్బీ స్టేడియంలో జరగబోతోంది. ఎల్బీ స్టేడియము మోడీ సెంటిమెంట్ మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. మోడీ సభ ఇప్పుడైతే ఏదైతే ముందుకొచ్చిందో, మోడీ సభలో ఏం మాట్లాడబోతున్నారు, తెలంగాణ ప్రజలకి ఏ రకమైనటువంటి సందేశం ఇవ్వబోతున్నారు, చోటేభాయిని ఏమనబోతున్నారు, అదే సందర్భంలో బీఆర్ఎస్ మీద దాడి ఇంకా పెంచుతారా, వీటన్నిటిని ఆసక్తిగా ఎదురు చూసినటువంటి అంశంగానే చెప్పాలి విజయ్. అదే ఇంతకంటే ప్రధానంగా ఈరోజు దేశంలో ఒక విషయం ప్రధానంగా చర్చకు వస్తుంది. మనం యుఎస్లో ప్రెసిడెన్షియల్ డిబేట్ ఒకటి చూస్తాం. అంటే ఎలక్షన్స్ ముందు రెండు పార్టీల నుంచి ఎవరైతే అంటే అది అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం కాబట్టి అధ్యక్ష అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళిద్దరూ ఒక డిబేట్లో ఒకటి కాదు 3-4 వరుస డిబేట్లు ఉంటాయి. డిబేట్ జరిగిన ప్రతిసారి అక్కడ సర్వే చేస్తారు. సర్వేలో ఓటు శాతాలు మార్పు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అంటే భారతదేశంలో కూడా ఆహ్వానించారు ఎన్ రామ్ అనే ఒక జర్నలిస్ట్, దాంతో పాటుగా సుప్రీంకోర్టు జడ్జిగా వ్యవహరించినటువంటి ఒక మాజీ జడ్జి, ఢిల్లీ హైకోర్టు జడ్జి, మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షా, అట్లాగే మదన్ లోకూర్, వీళ్ళ ముగ్గురు కూడా కలిసి ఒక ప్రతిపాదన అయితే పంపారు. ఈ ప్రతిపాదన విషయంలో నాకు ఒకటి గుర్తొస్తుంది. 2004 ఎన్నికలకి ముందు ఇదే రకమైనటువంటి ప్రతిపాదనని అటువైపు చంద్రబాబుకి, ఇటు రాజశేఖర రెడ్డికి మేము కొంతమంది జర్నలిస్టులు ఇచ్చాం. ఇస్తే దానికి 99లో ఇచ్చాము. 99లో ఇస్తే సానుకూలంగానే స్పందించారు. అది అప్పుడు మెటీరియలైజ్ అవ్వలేదు. ఇద్దరికి టైం కుదరక
అంటే రకరకాల దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అంతర్గత కారణాలు కొన్ని ఉన్నాయి, బహిరంగ కారణాలు కొన్ని ఉన్నాయి. తర్వాత 2004కి అంటే 2004 వచ్చేసరికి పొలిటికల్ హీట్ బాగా పెరిగింది. ఒక పక్క రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు, విద్యుత్ ఉద్యమం జరిగింది. విద్యుత్ ఉద్యమం నేపథ్యంలో ప్రభుత్వం డిఫెన్స్లో ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో రమ్మంటే అప్పుడు కొంత ఇద్దరిలోనూ సానుకూలత కనిపించలేదు. తర్వాత రాజశేఖర రెడ్డి కొంత సానుకూలంగా స్పందించినప్పటికీ చంద్రబాబు నుంచి అది సానుకూల స్పందన రాలేదు. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడు నిజంగానే ఎన్రామ్ ప్రతిపాదించినటువంటి ఈ డిబేట్ కనుక జరిగితే ఇది దేశ రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటివరకు ప్రత్యక్షంగా విమర్శలు చేసుకోకుండా, అంటే ఒకరినొకరు ఎదురుగా విమర్శలు చేసుకునే ముఖాముఖి విమర్శలు జరగలేదు కాబట్టి ఇప్పుడు అందులోటి కీలకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు కూడా వచ్చినాయి ఈ ఎన్నికలకు సంబంధించి. ఈ ఎన్నికల్లో కొన్ని విధానపరమైనటువంటి చర్చలు, విధానపరమైనటువంటి అంశాలు చర్చకు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇది కరెక్ట్ టైము. నిజంగానే ఇద్దరు ఒప్పుకొని అది జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే, వాళ్ళు చేసినటువంటి ప్రతిపాదనలో వస్తే మీరు రండి, మీకు వీలు కాకపోతే మీ ప్రతినిధులను పంపండి అని చెప్పటం ద్వారా, ఆ ప్రతినిధులను పంపితే రెగ్యులర్గా టీవీ డిబేట్స్లో చూస్తున్నాం, రెగ్యులర్గా కాంక్లేవ్స్ వివిధ టీవీ ఛానల్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి కాంక్లేవ్స్లో చూస్తున్నాం. అదేమి కొత్త విషయం కాదు. వాళ్ళిద్దరూ ఎదురు పడితే మాత్రమే ఒక సరైనటువంటి ప్రతివాదన వచ్చేటటువంటి అంశం ఉంది. ఇది ఖచ్చితంగా ఆసక్తికరంగానే ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ జరుగుతుంది. అయితే ఇదేదో జరిగేదేదో మొదటి విడత ఎన్నికలకు ముందు జరిగి అప్పటి నుంచి వరుసగా ఈ 7 దశల్లో 3 సార్లు 4 సార్లు జరిగి ఉంటే 7 విడతలకి సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొదటి విడత ఎన్నికలకు ముందే మొదలై ఇప్పటివరకు 1, 2 కంప్లీట్ అయ్యి ఇంకొకటో 2 మిగిలి ఉంటే బాగుండేది అనేది ఇంకా బాగుంది. అంటే ఇది మొదటి స్టెప్, ఇది మొదటి అడుగు కాబట్టి నిజంగానే జరిగినా కానీ మంచిదే. ఖచ్చితంగా మీరు అన్నట్లు కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది. పైగా ఎన్నికల్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది ఈ చర్చ. ఎందుకంటే ఇప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా లేకపోతే ఆ లెవెల్ అభ్యర్థిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ వ్యూస్ ఏంటో ప్రజలు మొత్తం, భారతదేశ ప్రజానీకం మొత్తం చూసే ఒక ఛాన్స్ అంటే ప్రతి అంశం మీద సూత్రబద్ధమైనటువంటి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక మంచి ట్రెండ్ అవుతుంది. నిజంగానే ఇది కనుక ప్రారంభిస్తే చాలా మంచి, అది కూడా పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి ఒక విధానం, పెద్ద ప్రజాస్వామ్య దేశమే కాదు అసలు భారతదేశం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇటు ఓట్ల పరంగా అట్లా ప్రజాస్వామ్య స్ట్రెంత్ పరంగా అన్ని రకంగా చూస్తే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని లోపాలు ఉండొచ్చు కానీ అతిపెద్ద ప్రజాస్వామ్య అంటల్లో ఎక్కడ విభేదాలు లేవు, ఎవరికి విభేదాలు లేవు. మరిన్ని అంశాలు తెలుసుకునే ముందు నిన్న పద్మవిభూషణ్ చిరంజీవిని వరించింది. ఆ అంశానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఎందుకంటే తెలుగు వాడిగా, తెలుగు హీరోగా ఆయన దగ్గరగా ఇప్పటికీ 160 చిత్రాలకు దగ్గరికి వచ్చారేమో. దాంతో పాటుగా ఐ బ్యాంక్ నిర్వహిస్తున్నారు, బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నారు, పొలిటికల్ గా ఆయన పర్యాటక శాఖ మంత్రిగా రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చిరంజీవికి సంబంధించినటువంటి అంటే ఆయన అంటే స్వయం కృషికి, ఆయన సినిమా కూడా ఒక సినిమా పేరుంది. అది ఆ స్వయం కృషికి సొంతంగా ఎదగటానికి ఒక ఐకానిక్ పర్సనాలిటీగా చెప్తారు. ఇండస్ట్రీకి వచ్చే చాలా మందికి ఇప్పటికీ ఇన్స్పిరేషన్ గా ఉంటారు. ఆ తర్వాత 2వ తరం హీరోలకు కూడా ఆయన ఇన్స్పిరేషన్ గానే, ఆయన తర్వాత తరం హీరోలకు కూడా ఆయన ఇన్స్పిరేషన్ గా చెప్తారు. ఆయనని ఆ 2వ తరం హీరోల్లో చాలా మంది అన్నయ్య అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. ఆయన వైపు నుంచి అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చిరంజీవికి పద్మవిభూషణ్ రావటం దేశంలోనే 2వ అతిపెద్ద పౌర పురస్కారం పద్మవిభూషణ్ రావటం మన తెలుగువాడికి అదే సందర్భంలో ఒక ఐకానిక్ పర్సనాలిటీకి రావటం హర్షణీయమే. తెలుగు వాళ్ళకి నాకు తెలిసి చిరంజీవి అంటే తెలియని వారు తెలుగు వారు ఉండరేమో. చిరంజీవి అంటే తెలియని తెలుగు వారు ఉండటంతో పాటు సుమారుగా ఒక 10-20 సంవత్సరాల పాటు చిరంజీవి సినిమాలు చూడని, చిరంజీవి సినిమాలు ఆరాధించని యువకులు కూడా లేరని చెప్తారు. దానికి సంబంధించి ఆ విషయంలో ఎక్కడ ఎవరికి భేదాభిప్రాయం అయితే లేదు. రైట్. ఇకపోతే నిన్న ఏదైతే కేటీఆర్కి సంబంధించి ఆయన భయంసా పర్యటనలో ఉండగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కూడా ఉన్నటువంటి స్థానికులు టమోటాలు ఉల్లిపాయలతో దాడి చేయడం, ఈ ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి.
బైన్సా అనేది కమ్యూనల్గా అత్యంత సెన్సిటివ్ ప్రాంతం, కమ్యూనల్ రైట్స్ జరిగేటంటే మత ఉద్రిక్తతలు జరిగేటటువంటి ప్రాంతంలో ఒకటిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది, కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ హయాంలో కూడా పలు దఫాలుగా బైన్సాలో మత ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఒక 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 అంటే 2 వర్గాలు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో, 2 మతాలకు చెందినటువంటి ప్రజలు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో వెళ్ళి ఒక మతాన్ని ఉద్దేశించి ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఖచ్చితంగా నేను మొన్న ఇటీవల కాలంలో ఇంకో మాట కూడా చెప్పాను, అదే కాస్త తగ్గించుకుంటే బెటర్ అని ఒక మేం బాగా ప్రకాష్ రాజ్ ప్రచారంలో ఉంది. అది ఖచ్చితంగా కేటీఆర్కి మరోసారి వర్తించే పరిస్థితి. అంటే ఈ మాట మాట్లాడటం కేటీఆర్ లాంటి యువ నాయకుడు, కేటీఆర్ ఒక అంటే పవర్ఫుల్ లీడర్గా గతంలో గత ప్రభుత్వంలో అండర్ ట్రైనీ ముఖ్యమంత్రిగా ఇవన్నిటువంటి కేటీఆర్ ఇప్పుడు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా అసలు ఇటువంటి వ్యాఖ్యలే, ఇటువంటి నోటి దూరిసే ఆయనని అంటే ఆయన అధికారుల నుంచి దూరం పెట్టింది, ఆయన కుటుంబాన్ని, ఆయన్ని అని చెప్పేసి ఒక చర్చ ఉంది. ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళా అక్కడికి వెళ్ళి పైగా అక్కడ హనుమాన్ భక్తులు, హనుమాన్ దీక్షాదారులు ఎక్కువగా ఉన్నటువంటి సమూహంలో వెళ్ళి ఆ సమూహంలో రాళ్ళకి సంబంధించి లేదు, ఉల్లిపాయలు టమాటాలు పడ్డాయి అనేది విన్నాను. మరి రాళ్ళు కూడా ఉన్నాయి అనే వ్యాఖ్యలు అయితే నేను కూడా విన్నాను, బట్ దానికైతే క్లారిటీ లేదు. బట్ ఇవైతే మాత్రం క్లియర్గానే అంటే కేటీఆర్ అంటే ఇంకా విషయం ఏంటంటే అక్కడ ఉల్లిపాయలు టమాటాలతో పోగొట్టారేమో కానీ ఇక్కడ సిటీలో బోర్బండ్లో మాగంట గోపీనాథ్ సంబంధించి చెప్పుల వర్షాన్ని కురిపించారంట మహిళలు. మాగంటి గోపీనాథ్కి సంబంధించిన ఒక అనుచరుడి చుట్టూ తిరుగుతున్న వివాదం అది. గతంలో కూడా అతని మీద కొంత వివాదాలు వచ్చినప్పుడు అంటే టీఆర్ఎస్ నాయకులు అత్యంత జాగ్రత్తగా తెలంగాణ గ్రామాల్లో, తెలంగాణ ప్రజల్లో తిరగాల్సిన అవసరం ఉంది అని చెప్పే ఘటనలు ఇవి. కాబట్టి కొంచెం టీఆర్ఎస్ నాయకులు జాగ్రత్తగా ఉంటే బెటరు. ఎందుకంటే ఒక నెగటివ్ వేవ్ ప్రజల్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం అత్యంత అవసరంగా భావించాలి, అత్యంత అవసరంగా వాళ్ళు ఫీల్ అవ్వాలి కూడా. ఇక కాళేశ్వరానికి సంబంధించి ఎంత రగడ జరుగుతుందో చూస్తున్నాం, దానికి సంబంధించి జ్యుడిషియల్ విచారణ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అయితే కాళేశ్వరానికి సంబంధించి రిపేర్లు మనం చేపిద్దాం, ఎంత ఖర్చు అవుతుందో చూడండి అని ఇరిగేషన్ అధికారులను కూడా ఆదేశించారు. ఎస్టిమేట్ చేయమని ఆదేశించారు. అయితే నాకు మేడిగడ్డ కాళేశ్వరానికి సంబంధించిన ఈ రెగ్యులర్ వార్తల నేపథ్యంలో మరో వార్త నాకు ఆసక్తికరంగా అనిపించింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం అసలు మేడిగడ్డ ఎందుకు కుంగింది, మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం ఏంటి స్టడీ చేయమని వాళ్ళ ఇంజనీర్లను ఆదేశించింది. అంటే ఎక్కడో తెలంగాణలో, దక్షిణ భారతదేశంలో జరిగినటువంటి ఒక మేడిగడ్డ కుంగుబాటు అనేటటువంటి ఒక అంశం ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కదిలించింది. కదిలించడంతో పాటు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నేను చెప్పాల్సిన అంశం చెప్పాలి ఇక్కడ. అంటే ఎందుకు కుంగుబాటు అయింది అని తెలుసుకుంటే మనం జాగ్రత్త పడాలి. మనం ఇంకా పర్వత ప్రాంతాల్లో ఏం చెప్పారంటే దేశం మొత్తం ఈ ప్రాజెక్ట్ వచ్చి సందర్శిస్తుంది కట్టడానికి అని చెప్పారు. ఇప్పుడు ప్రాజెక్ట్ వైఫల్యాన్ని చుట్టానికి ఎందుకు కూలిపోయింది, అలా కట్టకుండా ఉండాలంటే ఏం చేయాలనే పరిస్థితి వచ్చింది. అంటే ఉత్తరాఖండ్ ఒక అంటే మౌంటైన్స్ ఉండే ప్రాంతం, అంటే హిల్లీ ఏరియాగా ఉండేది, ఒక ప్లాటు పీఠభూమి. మనము దక్కన్ పీఠభూమిలో భాగమే. పీఠభూమిలో గ్రౌండ్ లెవెల్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, సాయిల్ స్ట్రాంగ్గా ఉంటుంది. అట్లాంటి చోట కట్టిన ప్రాజెక్టే ఆ పరిస్థితి వస్తే మనం కూడా ఒకసారి ఆ పరిస్థితులు రాకుండా చూసుకోవాలి అని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక ఇంజనీర్ల బృందాన్ని పంపించబోతుంది. మీరన్న మాట కరెక్ట్. మన దగ్గరకు వచ్చి ప్రాజెక్టులు చూసి నేర్చుకుంటారు అంటే మన దగ్గర వచ్చి చూసి మన వైఫల్యాలు రాకుండా నేర్చుకోవడానికి, వైఫల్యాలకు ఒక సబ్జెక్టివ్గా ఒక టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ లాగా కేసీఆర్ ఇప్పుడు అర్థమవుతుంది. మీరన్నమాట నిజం. కేసీఆర్, కేటీఆర్ అయితే అంటే విదేశాల నుంచి కూడా మన దగ్గరకు వచ్చి చూస్తారన్నారు. బహుశా 4 రోజులు పోతే ఏదో ఒక దేశం కూడా తమ ప్రతినిధిని కట్టకూడదో చూడటానికి పంపించినా నేనైతే ఆశ్చర్యపోను. ఐ హోప్ యు ఆర్ ఆల్సో విల్ నాట్ బి సర్ప్రైజ్. ఇది కేసీఆర్ ఘనతగానే చెప్పాలి.
డెఫినెట్ గా ఖచ్చితంగా ఘనత. కేసీఆర్ ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తన ఒక ప్రతినిధి బృందాన్ని పంపుతోంది అంటే ఎంత, ఒక ఇంజనీర్ బృందాన్ని పంపుతోంది అంటే ఎంత అకాడమిక్ వేరే సబ్జెక్ట్ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు సర్వీస్లో ఉన్న ఇంజనీర్లకి మంచి అకాడమిక్ సబ్జెక్ట్. నాకు తెలిసి 4 రోజులు పోయిన తర్వాత అంటే దేశంలో ఉన్నట్టు అన్ని ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీర్ల బృందాలని కూడా పంపిస్తారు. అది అక్కడికి పోయి మేడిగడ్డలో ఎట్లా కట్టకూడదో చూడటానికి. అప్పట్లో ఏదో డిస్కవరీలోనే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో మొదట్లో వచ్చింది, తర్వాత తీసేశారు. దీని గురించి వస్తుందేమో ఎలా నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో పెట్టినటువంటి డాక్యుమెంటరీని తీసేశారు. అవును, అప్పుడే తీసేశారు. ఎందుకంటే ఈ వైఫల్యాలకు సంబంధించిన వార్తలు రాగానే వాళ్ళు అది తీసేశారు. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే, ఒక పక్క అంటే ఒక ఐకానిక్ ప్రాజెక్టుగా నిలబడ్డ కాళేశ్వరం, ఐకానిక్ ప్రాజెక్టుగా ప్రొజెక్ట్ చేయబడినటువంటి కాళేశ్వరం ఈరోజు ఒక విఫల ప్రయోగానికి నమూనాగా మారింది. ఇది ఒక విఫల ప్రయోగంగా కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇది ఖచ్చితంగా హర్షణీయం అయితే కాదు, దీనికి ఖచ్చితంగా నైతిక బాధ్యత మాత్రం అయితే ఇది తీసుకోవాల్సింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శించిన సందర్భంగా పీసీ ఘోష్ కమిషన్ కూడా అక్కడ రిపేర్లు చేయించమని, ఇంత పెద్ద ప్రాజెక్టు అట్లా వృధాగా పోవటం కరెక్ట్ కాదు. 1,30,000 1,40,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టు. ఇది ఇంత జరిగినా కానీ ఇంకా నేను చెప్పినట్టుగా డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ అవ్వలేదు, ఇంకా ఫీల్డ్ కెనాల్స్ అవ్వలేదు. అవ్వకుండానే ఇంత ప్రాజెక్ట్ అయింది. ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అన్ని అంశాలని మేము స్టడీ చేస్తాము. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే దాన్ని ఏదో రకంగా రిపేర్ చేసి వాడుకోవటానికి నిలబెట్టండి అని చెప్పి పీసీ ఘోష్ కమిషన్ కూడా చెప్పినట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చినాయి. ఒక పక్క రేవంత్ రెడ్డి సమీక్ష, వ్యవహరించి ఆ వ్యాఖ్యలతో పాటుగా అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా వృధా చేయకూడదు, దానికి సంబంధించి ఒక ఎస్టిమేట్ ప్రిపేర్ చేయమని అడిగినట్లుగా వార్తలు వచ్చినాయి. కాబట్టి ఆ ఎస్టిమేట్ వస్తే దానికి సంబంధించి ఎంతవరకు క్లారిటీ వస్తుంది. ఒక బండ్ ఏర్పాటు చేస్తారా, దీని ముందు ఒక బండ్ ఏర్పాటు చేస్తారా, లేదంటే కాఫర్ డ్యామ్ కడతారా? కాఫర్ డ్యామ్ కూడా అర్ధచంద్రాకారంలో కాఫర్ డ్యామ్ కట్టి అంతవరకు వాటర్ స్టోరేజ్ ఆపుతారా? ఇవన్నీ కూడా చర్చనీయం. చూడాలి మరి, మళ్ళీ ఇంజనీర్లతో సమావేశం ఉంటుంది కాబట్టి లేదా కేటీఆర్ అన్నట్టుగా 4 సిమెంట్ బస్తాలు తీసుకుపోయి 4 ఇసుక బస్తాలు తీసుకుపోయి వేసేస్తే నిజంగానే ఆగిపోద్దా? కేటీఆర్ అన్న మాటలే నేను చెప్తున్నాను, నేనేం నా మాటలు చెప్పట్లే. 4 ఇసుక బస్తాలు తీసుకుపోయి వేస్తే, 4 సిమెంట్ బస్తాలు తీసుకుపోయి వేస్తే ఆగిపోతుంది నీళ్లు. దానికి ఏదో పెద్ద 2 మేధావులు పోయి పెద్ద ఎగ్జామిన్ చేస్తున్నారు అని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఎన్నికలకు ముందు కేటీఆర్ చాలా సెటారికల్గా మాట్లాడారు. పోతే రౌసవెన్యూ కోర్టులో కవితకు సంబంధించి బెయిల్ పిటిషన్లు తిరస్కారానికి గురైనటువంటి విషయం మనకు తెలిసిందే. ఇదే నేపథ్యంలో ఆమె ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళారు. ఈరోజు దానికి సంబంధించిన విచారణ జరగబోతోంది. 14వ తారీఖు వరకు మళ్ళీ రిమాండ్ పొడిగించిన విషయం కూడా మనకు తెలిసింది. ఒక పక్క సిబిఐ, మరో పక్క ఈడీ ఇద్దరు కూడా 2 కేసుల్లోనూ ఆవిడనే కింగ్ పిన్గా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆవిడకి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దన్న ప్రాసిక్యూషన్ వాదన గట్టిగా ఉన్నటువంటి నేపథ్యంలో బెయిల్కి సంబంధించినటువంటి అంశం మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకు వచ్చింది. కాబట్టి ఢిల్లీ హైకోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది? అయితే ఆవిడ గతంలో చెప్తున్నటువంటి కారణాలు, మా అబ్బాయికి 11వ తరగతి ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను రాజకీయ ప్రచారం చేయాలి, రాజకీయ ప్రచారం చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి, అనుమతి ఇస్తే నేను ఒక స్టార్ క్యాంపెయినర్గా నేను ప్రచారం చేయాలి, వీటన్నిటినీ ఆవిడ ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో ఎక్కడా ఇంతవరకు ఆ వాదనలతోటి స్థానిక న్యాయస్థానాలు అంగీకరించలేదు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ హైకోర్టుకు వెళ్తున్నారు. ఢిల్లీ హైకోర్టు కనుక కండిషన్ బెయిలో ఇస్తే ఓకే, బెయిల్ ఇవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ అయినటువంటి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కే అవకాశం కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఇంతవరకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మళ్ళీ మొదటికి వచ్చేటటువంటి సమస్య ఏంటంటే, కుటుంబం నుంచి ఎందుకు ఆవిడకంత తగిన స్థాయిలో సమర్థన లేదు అనేది, కుటుంబంలో వివాదాలు ఉన్నాయనే దగ్గర నుంచి మొదలుపెట్టి రకరకాల వార్తలు అయితే వినిపిస్తుంది. అటు పొలిటికల్ సర్కిల్స్లో, ఇటు మీడియా సర్కిల్స్లో, అటు అడ్వకేట్ సర్కిల్స్లో రకరకాల వాక్యాలు, రకరకాల వార్తలు, రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వాస్తవం ఏంటో ఆ కుటుంబ సభ్యులే క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్ర రాజకీయాలకు వెళ్లే ముందు మనం మొట్టమొదటిసారిగా అంటే షోలో ముందుగా మాట్లాడుకున్నటువంటి ఏదైతే మోదీ సభకు సంబంధించి ఈరోజు
ఎల్బీ స్టేడియంలో 4 గంటలకు ఆయన తెలంగాణకు సంబంధించి చివరి సభ ఉండబోతోంది. Yeah. సెంటిమెంట్ అని కూడా చెప్పారు. అదే విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నట్లుగానే కనిపిస్తోంది. అంటే సెంటిమెంట్ అంటే 2014లో మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన మరుక్షణం, అంటే ఆ తర్వాత స్టెప్లో జరిగిన మొదటి బహిరంగ సభ, మొదటి కార్యకర్తల సభ ఎల్బీ స్టేడియంలో. ఎల్బీ స్టేడియంలో కిక్కిరిసిన సభ అది. ఆ సభలోనే ఆయన జాతీయ రాజకీయాలకు సంబంధించి ఒక విజన్ చెప్పారు. ఆ క్రమంలోనే ఎన్డీఏలోకి రమ్మని టీడీపీని ఆహ్వానించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలిసి అక్కడికి ఆయనకి సహజంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఐకానిక్ లీడర్గా ఉన్న వాళ్ళని, ఆ ప్రాంతంలో ఆ ప్రాంత కల్చర్ని, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి లిటరరీ పర్సన్స్ని పొగడటం, లిటరరీ పర్సన్స్ని ఐకానిక్ ఆయన భాషలో మాట్లాడటం ఆయన అలవాటు. అది కూడా ఇక్కడే మొదలుపెట్టారు. అది కూడా ఎన్టీ రామారావును ఉద్దేశించి చాలా సుమారుగా ఒక 4 నిమిషాలు మాట్లాడారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సారస్వత ప్రముఖులు, అంటే 1000 పడగలు రాసినటువంటి విశ్వనాథ్ సత్యనారాయణ ప్రస్తావించారు. అదే సందర్భంలో నన్నయ్యని ప్రస్తావించారు. ఆదికవి నన్నయ్య అని చెప్పి తెలుగు భాషకి మొదటి కవి అని చెప్పి పోతనకి సంబంధించినటువంటి కోట్ చేశారు. తర్వాత కవయిత్రి మొల్ల గురించి మాట్లాడారు. తర్వాత ఒక రిఫార్మింగ్ పర్సనాలిటీ అయినటువంటి కందుకూరి వీరేశలింగం గురించి మాట్లాడారు. ఇట్లా రకరకాల వ్యక్తులకి సంబంధించినటువంటి మాట్లాడే క్రమంలో కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది నెహ్రూ గాంధీ కుటుంబానికి, వాళ్ళ రాజకీయాలకి బలైపోయారు. కానీ కాంగ్రెస్లో కూడా కరడుగట్టినటువంటి కాంగ్రెస్ వాదులు, కరడుగట్టినటువంటి జాతీయవాదులు, అంటే కరడుగట్టినటువంటి దేశభక్తులు కూడా ఉన్నారు అని చెప్పి వాళ్ళని కూడా కొంతమందిని ప్రస్తావించారు. వావిలాల గోపాలకృష్ణని ప్రస్తావించారు, ఎన్జి రంగాన్ని ప్రస్తావించారు. ఇట్లా చాలా మంది పేర్లు ఆయన ప్రస్తావించారు. పివి నరసింహారావు పేరు కూడా ఆ రోజు ఎన్టీ రామారావు, పివి నరసింహారావు గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. ఇక్కడ అంటే నేను పొలిటికల్ పర్సనాలిటీస్ కాకుండా కూడా చాలా మంది పేర్లు, రిఫార్మింగ్ పర్సన్స్, అదే సందర్భంలో లిటరరీ ఐకాన్స్, వీళ్ళందరి గురించి కూడా మాట్లాడారు. మాట్లాడిన క్రమంలోనే తెలుగు వారి పాత్ర జాతీయ రాజకీయాల్లో అవసరం ఉంది అని తెలుగుదేశాన్ని ఆహ్వానించే క్రమంలోనే టీఆర్ఎస్ గురించి కూడా ప్రస్తావన చేశారు. అంటే అప్పుడే రాష్ట్ర విభజనకి సంబంధించినటువంటి క్లారిటీస్ వచ్చేసినటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ గురించి జస్ట్ ప్రస్తావించి వదిలేశారు. కానీ ఆయన ఆ రోజు చేసినటువంటి ప్రసంగం ఆయనని జాతీయ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా నిలబెట్టింది అని ఆయనకు సన్నిహితంగా ఉండే వాళ్ళకు కూడా చాలా మంది మనతోటి వ్యక్తిగత సమాచారం తెలుగు పీపుల్ కూడా ఒక్కసారిగా దగ్గర అయిపోయారు. అది మోడీని ఐకానిక్ ఫిగర్గా నిలబెట్టడంలో అది సభ చాలా కీలకమైన పాత్ర పోషించింది. అదే సెంటిమెంట్ తోటి ఆయన తర్వాత 2-3 సభలు కూడా అక్కడ నిర్వహించారు. మళ్ళీ ఈరోజు అక్కడే తన తెలంగాణ ప్రచారాన్ని ముగించబోతున్నటువంటి నేపథ్యంలో మోడీ ఏం చెప్తారనే ఆసక్తి మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈరోజు ఒక పక్క మోడీ సభ ఉంటే మరోపక్క మల్లికార్జున ఖర్గే పర్యటన కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మల్లికార్జున ఖర్గే పర్యటన ఉంది. నాకు తెలిసి ఈరోజు హైదరాబాద్లో మల్లికార్జున ఖర్గే విలేకరుల సమావేశం కూడా ఏర్పడింది. ప్రియాంక గాంధీ వస్తున్నారు. వరుసగా ఈ 2 రోజుల పాటు ఎన్నికలకు సంబంధించినటువంటి ఫుల్ వేడి మాత్రం వచ్చేసింది. రేపే చివరి రోజు ప్రచారం కాబట్టి ఇంకా దానికి వేడి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఏమో ఎలక్షన్స్ సాఫీగా జరగట్లేదేమో అనుమానం నాకుంది, నన్ను ఒంటరి వారిని చేశారని చెప్తుంటే, కూటమి నేతలు చాలా బలంగా మేము ఈసారి అధికారంలోకి వచ్చేస్తున్నామని చెప్తున్నారు. దానికి సంబంధించి మోడీ పర్యటన తర్వాత కూటమి నేతల్లో వాళ్ళ ఆత్మవిశ్వాసం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది, ధీమా కల్పిస్తుంది, వాళ్ళ కార్యకర్తల్లో కనిపిస్తుంది. ఇది గనక గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల్లో కూడా ఉంటే ఎలక్షనీరింగ్ సాఫీగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఓటు కూడా కన్సాలిడేట్ అయి పడే. ప్రతిసారి ఒక విషయం చెప్తుంటారు, 3 దశల్లో ఓటు జరగాలి. ఒకవేళ కూటమి ఏర్పడితే 1 నాయకుల మధ్య సమన్వయం, 2 కార్యకర్తల మధ్య సమన్వయం, 3 ఓటు ట్రాన్స్ఫర్. నాకెందుకో మోదీ వచ్చేళ్ళిన తర్వాత మొదటి 2 అయితే కొంచెం సాఫీగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కార్యకర్తల్లో సమన్వయం కూడా వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. కార్యకర్తల్లో సమన్వయంతో పాటు ధీమా వచ్చింది. అవును, ఈ సమన్వయం వచ్చి ఓటు ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది. ఇప్పుడు అవతల పక్క ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కన్సాలిడేటెడ్ ఓట్ బ్యాంక్, నేను ఎప్పుడు ఇంకో మాట కూడా చెప్తుంటా, ఇద్దరికి కన్సాలిడేటెడ్ అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూల ఓటు బ్యాంకు క్రియేషన్ అయి ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని దించాలనుకునేటటువంటి ఓటు బ్యాంక్ కూడా క్రియేట్ అయి ఉంది.
ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వేవరింగ్గా ఉండేటటువంటి వాళ్ళే ఏం చేయాలి డిసైడ్ చేసుకోవాలి అని చెప్పేవాడిని. ఇప్పటికీ అదే చెప్తాను. వాళ్ళని ప్రభావితం చేసే కార్యకర్తలు మాత్రం ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి ఈ ఫలితాలు నిజంగా ఎట్లా వస్తాయన్న ఆసక్తి మాత్రం దాదాపుగా నేను పొలిటికల్ అంటే జర్నలిస్ట్గా వచ్చినప్పటి నుంచి చాలా ఎన్నికలు చూశాను, కానీ ఈ ఎన్నికలు మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మాత్రం ఈ రకమైనటువంటి ఆసక్తిని అయితే మొదటిసారి అకాడమిక్ గా మాత్రం ఒక మంచి ఇంట్రెస్ట్ లేకపోతున్నారు ఎవరు అధికారంలోకి వస్తారని. కాకపోతే కూటమి మాత్రం చాలా ధీమాగా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూటమికి సంబంధించినటువంటి ధీమా ఆత్మవిశ్వాసం అవన్నీ చాలా ఎక్స్ప్రెసివ్ గానే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు. కాబట్టి అంటే ఇదే టైంలో నేను అన్నట్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని చూసుకున్నట్లయితే ఆయన గతంలో మాట్లాడినంత ధీమాగా మాట్లాడట్లేదేమో నాకు ప్రచారం కూడా జరుగుతుంది. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి అదే అంటే ఎన్నికలు సజావుగా జరగట్లేదు, ఇటు పక్కనేమో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అటుపక్క జగన్మోహన్ రెడ్డిలో నేను నిన్న చెప్పాను, జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఓటు బ్యాంక్ని, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంక్ని ఎవరు తక్కువ అంచనా వేయట్లేదు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రభావాన్ని ఎవరు తక్కువ అంచనా వేయట్లేదు. కానీ ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు అగ్రభాగాన్ని ఉన్నటువంటి నాయకుడిలో కొంచెం ఆత్మవిశ్వాసం సన్నగిలినట్టుగా కనిపించినా, లేదా కొంచెం ఆ రకమైనటువంటి భావాన్ని ఎక్స్ప్రెస్ చేసినా, ఆ తర్వాత వెనకుండే కార్యకర్తలు నీరసపడే అవకాశం ఉంటుంది. ఇది గతంలో 2019 ఎన్నికల సందర్భంగా చంద్రబాబులో ఆ రకమైనటువంటి భావం కనిపించింది. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు కొంచెం నీరసపడ్డారు అనేటువంటి అభిప్రాయం అయితే ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నుంచి గత 3 రోజులుగా వస్తున్నటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, నన్ను ఒంటరివాణి చేశారు అని. అదే సందర్భంలో ఆయనకి వ్యతిరేకంగా చెల్లెళ్ళు, నిన్న పిన్ని కూడా జాయిన్ అయింది. ఆవిడ పిన్ని వివేకానంద రెడ్డి సతీమణి కూడా నిన్న ప్రచారంలో పాల్గొన్నారు. అవును, అలాగే ఇది ప్రస్తావించారు కాబట్టి ఇక్కడ ఇంకో విషయం బాగా హైలైట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే షర్మిల టార్గెట్ ఇప్పుడు జగన్ కంటే భారత్ వైపు ఎక్కువగా తిరుగుతుంది. అంటే ఆవిడ నిన్న డైరెక్ట్ గా అన్న మాట ఏంటంటే, సొంత చెల్లెళ్ళ కంటే భార్య బంధువులు ఎక్కువయ్యారా నీకు అని ఆవిడ టార్గెట్ చేసింది. అదే సందర్భంలో ఇంకొక మాట కూడా మాట్లాడారు గతంలోనే, జగన్మోహన్ రెడ్డి రిమోట్ అంతా ఇంట్లో ఉండే బి చేతిలో ఉంది. అది బి అంటే భారతి, ఆవిడ ఉద్దేశం అయితే అదే. కాబట్టి ఆవిడ షర్మిల క్లియర్గానే చెప్పేశారు, ఆవిడ టార్గెట్ అన్న కాదు వదిన అనేది క్లియర్గానే చెప్పేశారు. కాబట్టి ఇంకా దాంట్లో అసలు ఎక్కడ వివాదం లేదు, ఎక్కడ విభేదం కూడా లేదు. ఆవిడ మాటలో క్లియర్గానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అనే విషయాలకు సంబంధించిన విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.